శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడరే ఆది. ఇప్పుడు మనం డిసెంబర్ 15వ తారీఖు నుంచి డిసెంబర్ 21వ తారీఖు వరకు కూడా వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం 12 రాసుల మీద ఎలా ఉండబోతోంది. ముఖ్యంగా రవి, శుక్రుడు వీళ్ళిద్దరి గురించి బాగా చెప్పచ్చండి. అంతేకాకుండా మీరు అంతకంటే ముందర ఏంటంటే మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి. టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీగా ఉంటే కరెక్ట్ రీడింగ్స్ వస్తాయి. అలాగే మీరు ఎక్కడ పుట్టారు, ఏ ఊళ్ళో పుట్టారు అనేది ఉంటే నేను కరెక్ట్గా చెప్పగలను. అంతేకాకుండా నేను మీకు ఫోన్ చేసేటప్పుడు లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు. ఎందుకంటే షూటింగ్స్లో ఉండడం వల్ల, లేకపోతే ఫోన్లు చేస్తుంటే వాళ్ళ జాతకాలు చెప్పడం వల్ల ఉంటాను. అన్యథా భావించకండి. మీరు వాట్సాప్ నంబరు కింద ఉంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే, ఫోన్ చేయకపోయినా సరే మీ మెసేజ్ పెడితే మీకు ఏం కావాలి, వివాహమా, ఉద్యోగమా, అయితే స్టాంపింగ్ విదేశాలకు వెళ్తుంటప్పుడు H1B వీసాలు ఉంటాయి కదా, వాటి ప్రాబ్లమా, స్టాంపింగ్ అవ్వడం ప్రాబ్లమా, చాలా ఉంటాయి కదండి, చిల్డ్రన్ ప్రాబ్లమా, ఇవన్నీ కూడా జాతకాల్లో క్లారిటీగా ఉంటుంది. బట్ ఏంటంటే సాఫ్ట్వేర్ని బట్టి డేట్స్ మారుతున్నాం తప్ప ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి, మంచి కరెక్ట్గా చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. సో మీకు మీరు తెలుసుకోవాలనుకుంటే మీ డేటా ఇవన్నీ క్లియర్గా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఆది ఆస్ట్రాలజీకి మీకు ఫోన్ చేయండి, అయితే మెసేజ్ పెట్టండి. ఒకవేళ మీరు లిఫ్ట్ చేయబడిందో చెప్పినట్టుగానే నేను మళ్ళీ నా షూటింగ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత నేను మరి ప్రత్యేకంగా మీకు ఫోన్ చేసి మిమ్మల్ని పలకరించి మీకు ఏం కావాలో అన్నీ కూడా తెలుసుకుని నేను మళ్ళీ మీకు చెప్తాను. సో ఈ విధంగా మీకు వీలుంటే మీరు చేయండి. తప్పకుండా ఎవరికో చెప్పను, నేనే పర్సనల్గా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాను. సరేనండి. ఇప్పుడు మనం డిసెంబర్ నెల మనం తెలుసుకుందాం. డిసెంబర్ నెల 15వ తారీఖు నుంచి 21 వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కన్యారాశి వాళ్ళకి ఇప్పుడు ప్రశాంతంగా ఉంటారండి. చికాకులు కోపాలు కూడా ఉంటాయి. మీకు కేతువు లగ్నంలో ఉండడం వల్ల, మీ రాశిలో ఉండడం వల్ల, కానీ గురుదృష్టి ఉంది. అందుకని నేమ్ అండ్ ఫేమ్ రావడము, మీ మాట చలామణి అవ్వడము, ప్రశాంతమైన వాతావరణం కలగడము, ధన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడకుండా చేతికి అందుతుందే ఉంటుంది మీ ధనం. అలాగే మీరు ఏ ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, అయితే మీ సంగీత సాధనలో కానీ ఉంటే మీకు వాటికి కూడా గౌరవ మర్యాదలు దక్కుతాయి. అంతేకాకుండా మీరు చాలామంది మీలో కూడా మీకు ఒక అంటారు యాంకరింగ్ గుర్తులు ఉంటారు సార్, అది బాగా కలిసి వస్తుందండి. మీకు బుధుడు కూడా మీకు 3వ భావంలో బుద్ధి బలాన్ని బాగా ఇచ్చాడు, జ్ఞాన సంపదను కూడా ఇచ్చాడు. అదే చూడండి, న్యూస్ గ్యాదరింగ్ బాగా చేస్తారు, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకుంటారు. మీ ఆలోచన ధారని, ఆలోచన శక్తి మీ యొక్క స్టేటస్నే మార్చేస్తూ ఉంటుంది. అందులో సందేహం లేదండి. ఒక్క ఐడియానే మన జీవితాన్ని మార్చేస్తుంది కదా, అలా బుధుడు మీకు ఒక ఐడియా ఇచ్చి 100 ఐడియాలు ఇస్తాడు. మీకు మంచి మీ జీవితాన్నే ఒక ప్రతిపదంలో ఉండేది చేస్తాడు. 4th భావంలో రవి మంచివాడా కాదు, 12th హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు కదా. 12th హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నా కూడా మీకు విదేశ పర్యటన తప్పదు. అలాగే ఉన్న ఊరు నుంచి మీరు దూరంగా ఉంటారు, జన్మభూమి నుంచి దూరంగా ఉంటారని శాస్త్రం. మీ జాతకంలో కూడా చూసుకోండి, నేను చెప్పేది ఏముంది, మీ జాతకంలో కూడా తెలిసిపోతుంది బ్రహ్మాండంగా. సో అది పక్కకు పెడితే చదువు విషయంలో మాత్రం ఏ ఇబ్బంది పెట్టడండి. చక్కగా వాహనాలని, గృహాలను ఇస్తాడు. 4th భావంలో రవి అంత మంచివాడు కాకపోయినా మీకు మంచి యోగాన్ని కలిగించడానికి అవకాశాలు ఉన్నాయి. 12th హౌస్ రాడు కదండి అయ్యాడు కాబట్టి ఖర్చులు అధికంగా ఇస్తాడు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. అయినా పంచమ స్థానం శుక్రుడు ఉన్నాడు కదా, పంచమ స్థానంలో ఉన్న శుక్రుడికి గురు దృష్టి, కుజ దృష్టి కూడా ఉంది. అంటే పుత్రికా సంతాన యోగం కలుగుతారన్న సందేహం ఉందా? ఏం లేదు. మంచి లక్ష్మీదేవి మీ ఇంట్లో పుట్టబోతోంది. ఆడవాళ్ళ వలన, అంటే మీ పుత్రికల వలన మీకు యోగము, ధనయోగము, అలాగే మీకు మంచి పలుకుబడి కలగడానికి అవకాశం ఉంది. పుత్ర సంతాన యోగం, మీ పుత్రుల వలన కూడా మీకు యోగవంతంగానే ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా సంతోషంగా ఉన్న కారణం కూడా మీ జాతకంలోనే ఉంది. మీ జాతక ప్రభావము, అంటే కన్యారాశి వాళ్ళ యొక్క ప్రభావము మీ పుత్రుడి మీద, పుత్రికల మీద ప్రభావం ఉంటుంది. వాళ్ళకి కలిసి వస్తుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే వాడికి ఎప్పుడు సర్వదా రక్షగా మీ జాతకమే ఉంటుంది. అమ్మవారు కాపాడుతూ ఉంటారు. సరే పక్క పెడదామండి. పంచమస్థానం శుక్రుడు మంచి మంచి డ్రెస్సెస్ వేస్తారు, బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు,
డైమండ్స్ సంబంధించిన వ్యవహారాలు కూడా మీరు కొనుక్కుంటారు. శుక్రుడు కదా, డైమండ్స్ ఇచ్చేవాడు శుక్రుడే కదా, మంచి మంచి బట్టలు ఇచ్చేవాడు కూడా శుక్రుడే కదా. మిగతా వాళ్ళు ఎవరా ఇస్తారు, శుక్రుడు మరింతగా యోగిస్తాడు ఈ రాశికి. అంతేనా? ఇంకా ఉందండి. ముఖ్యంగా శుక్రుడు ప్రభావం వలన సినిమా రంగం, సంగీతము, నృత్య కళాకారులకి మంచి ఆదరణ. సినిమా రంగము, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే దర్శక నిర్మాతలు అంటారా, ప్రొడ్యూసర్సు, మీ దాంట్లో కన్యా రాశిలో ఉన్నారు కదండి, ధనయోగం బాగా పట్టుకుంటుంది. నేను చెప్పడం కాదు, నేనే సరదా కోసం చెప్పడం. పంచమస్థానంలో శుక్రుడికి గురు దృష్టి ఉంది కదా, ఎలా ఉన్నా సరే మీ ధనయోగం. అలాగే మీ వ్యాపారాభివృద్ధి. మీరు స్టాక్ మార్కెట్లో ఉన్నారు, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి స్టాక్ అండ్ షేర్స్ అంటాం కదా, అంటే స్పెక్యులేషన్ బాగా మీకు కలిసి వస్తుందండి. అంటే శుక్రుడే కారకత్వం కాబట్టి ఈ వారం రోజులు కూడా నష్టాలు తక్కువ, లాభాలు ఎక్కువ. అలా అని చెప్పి నేను ఆడండి అంటానా అన్నం. మీ ఆల్రెడీ ఆ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఈ ఎమిరేట్స్ డ్రా అంటుంటారు, వాళ్ళందరికీ కూడా నేనేం చెప్పనండి. మీ జాతకాల్లో పంచమ స్థానంలో బాగున్న శుక్రుడు ఉన్నాడు, గురుదృష్టి అంటే లాటరీసు, స్పెక్యులేషను, స్టాక్ అండ్ షేర్స్తో చెప్తాం. ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మీ జాతకాల ప్రకారం ఉంటాయి. అలాగే అక్కడ మంత్రి పదవులు వస్తాయండి. కొంతమందికి మీ రాజకీయ రంగంలో ఉంటే రాజకీయ పలుకుబడి ఎక్కువ ఉంటుంది, ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉంది. మంత్రసిద్ధి, గాయత్రి మంత్రం చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అలా చెప్పుకుంటే చాలా ఉందండి. ఆరంభంలో శని కార్యకర్తలు అంటే రాజకీయం, మరీ రాజకీయ పొలిటికల్ రంగమే. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు వస్తాయి, మీకు అవకాశం ఎక్కువ. శని కార్యకర్తల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు మీరు సెటిల్ అవ్వడానికి గవర్నమెంట్ కానీ సివిల్ సర్వీసెస్లో కానీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, మీరు అందులో రాణిస్తారు. అంతేకాకుండా శని ఆరంభం ఉన్నాడంటే రోగ భయం, రుణ భయం, ఏం ఉండదు కదా, విదేశాలు స్టాంపింగ్ అవ్వడం కూడా బాగుంటుంది. సప్తమ స్థానంలో రాహు దోషకారకుడు అండి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు భార్యాభర్తల మధ్య విషయంలో ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. శని అష్టమ స్థానం చూస్తున్నారు కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఎయిత్ హౌస్ లార్డ్ కూడా ఇప్పుడు బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు, పర్లేదు. మీ ఆరోగ్యమే మహాభాగ్యం. భాగ్యస్థానంలో గురుచంద్రుల కాంబినేషన్ బాగున్నాడు. 15-16 తారీఖుల్లో, అంటే డిసెంబర్ 15-16 తారీఖుల్లో మీకు ధనయోగం కలగబోతోంది. ధనం వలన మీకు కీర్తి ప్రతిష్టలు కానీ బాగుంటాయి. మీరు అలాగే మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా, చదువులో ఉన్న, వ్యాపారంలో ఉన్న బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా చదువు గురించి చెప్పుకుందాం. గురుచంద్రుల కాంబినేషన్ వల్ల ఇందా చెప్పినట్టుగా విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, ఉన్నతమైన చదువులు రావడము, డాక్టర్స్, లాయర్స్ కూడా అనుకూలవంతంగా ఉండడము, ఇవన్నీ బాగుంటుందండి. ముఖ్యంగా విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి బిజినెస్ డెవలప్ అవుతాయి. సాఫ్ట్వేర్ అని రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ డెవలప్మెంట్స్ బాగుంటాయి, బిజినెస్ డెవలప్మెంట్స్. అలాగే గురు కార్యకర్తలు కాబట్టి మిల్క్ వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు, బంగారము, ఇవన్నీ కూడా నాకు గుర్తును చెప్తున్నాను కదా, మీరు ఏ వ్యాపారం చేసినా కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అలాగే దశమంలో బుధుడు, దశమస్థానాధిపతి. అంటే మీరు ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. విదేశాలకు వెళ్ళడానికి ఉద్యోగాల రీత్యా, మీరు షూటింగ్ రీత్యా, ఉన్నతమైన చదువుల రీత్యా విదేశాలు వెళ్తారు ఖాయం. సరే, 11వ భావంలో కుజచంద్రుడు అంటే మీకు కుజుడు మంచివాడా కాదండి, అష్టమాధిపతి అయ్యాడు. అయినా 3, 6, 11 స్థానాల్లో కుజుడు పాపలు ఉంటారు కదా, 11వ భావంలో కుజుడు బ్రహ్మాండంగా స్ట్రాంగ్గా ఉన్నాడు, చంద్రుడితో కలిసి ఉన్నాడు, 11వ ఇంటి వాడితో కలిసి ఉన్నాడు. అంటే మీకు మీ బ్రదర్స్ కానీ, మీ సిస్టర్స్ కానీ బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం మీకు వచ్చి వస్తుందండి. ఇప్పుడు ఈ వారం రోజుల్లో ధన సంపాదన, మీకు ల్యాండ్స్ అమ్ముడుపోవడము, అలాగే మీ అపార్ట్మెంట్స్ అమ్ముడుపోవడము బాగుంటుంది. మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారాభివృద్ధి కలుగుతూనే ఉంటుంది. నిరంతరము లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవించడానికి అవకాశం ఉంటుంది. అందరికీ కాదండి, మీ జాతకాల రీతి చూసుకోండి. అలాగే 11వ భావాన్ని గురించి చెప్తాం కాబట్టి మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది కాబట్టి ధనయోగము విశేషంగా మీకు ఉంటుంది. భాగ్యంలో కురుచంద్రులు, లాభంలో కుజచంద్రులు మాటల ఈ వారం రోజులు మొత్తం కూడా మీకు విశేషమైన సంపదలు 15, 16, 17, 18 అంటే మిగతా రోజులు రావని కదండి. ఈ 4 రోజులు కూడా మీకు సంపదలు, గౌరవం, మర్యాదలు, మనశ్శాంతి, అదృష్టము అన్నీ తోడవబోతున్నాయి. ఇది ఖచ్చితం. సో ఈ విధంగా మీ కన్యారాశి వాళ్ళు చాలా బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసింది కూడా అమ్మవారు ఉన్నాయి. రాహు ప్రభావం మీకు బాగా ఉంది కాబట్టి అమ్మవారిని పూజించండి. అలాగే సూర్య భగవాన్ ఆరాధన చేయడం వల్ల సర్వ సుఖాలు, సర్వ సంపదలు, ముఖ్యంగా ఆరోగ్య పట్ల అభివృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.